డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ ఈరోజు ది మైండ్ అనే బుక్ నుంచి మనం కొంత జ్ఞానాన్ని నేర్చుకుందాము. ఈ వర్తమానంలో మీ జీవితంలో ప్రవేశించిన వాటన్నింటికీ కృతజ్ఞతలు తెలపండి. మీ జీవితంలో ఎన్నో విషయాలు, భౌతిక సంఘటనలు, భౌతిక వస్తువులు, మరి ఎన్నెన్నో అనుభవాలు ఈ వర్తమానంలో కలిగి ఉంటున్నందుకు కృతజ్ఞతలు తెలపాలన్నమాట. మంచి కుటుంబం, సంబంధ బాంధవ్యాలు, మంచి బంధుమిత్రులు, మంచి సమాజం, మంచి సంగీతం, మంచి జీవిత సంఘటనలు కలిగి ఉన్నందుకు వాటన్నిటికీ కూడా మనం ఎంతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలపాలి. మన యొక్క భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ, నాయనమ్మ, ఇతర బంధువులందరికీ మనస్సులోనే మౌనంగా కృతజ్ఞతలు తెలపాలి. మన దగ్గర ఉన్న వస్తువులు, మొబైల్ ఫోను, కంప్యూటర్, ఇంట్లోని ఫర్నిచరు, ఇంకా అనేక వస్తువులను మన జీవితంలో కలిగి ఉన్నందుకు వాటన్నింటికి మౌనంగానే కృతజ్ఞతలు తెలపండి. ఈ వర్తమానంలో మీరు కలిగి ఉంటున్న ఇంటెలిజెన్స్కు, ఊహాశక్తికి, ఆలోచనలకు, మంచి గుణములకు కృతజ్ఞతలు తెలపండి. ఈ వాయువు, ఈ భూమి, ఈ ఆకాశం, ఈ జలం, ఈ అగ్ని, ఈ సూర్యగోళం, ఎన్నెన్నో ఈ సృష్టిలోని అద్భుతాలకు కృతజ్ఞతలు తెలపండి. ఈ కృతజ్ఞతాభావం వలన మనలో ఇతర ఉన్నతమైన గుణాలు వృద్ధి చెందుతాయన్నమాట. ఈ జీవితంలో ఎంతో పొందుతున్నాము, వాటన్నిటి పట్ల కృతజ్ఞతలు చూపాలి. మన యొక్క ఆధ్యాత్మిక చైతన్య పరిణామానికి ఈ సృష్టిలోని అన్ని విషయాలు మనకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలపవలసిందే. మనం ఈ భూమి మీద జన్మ తీసుకోక మునుపు నుండే ఈ వనరులన్నీ, ఈ ప్రకృతి సంపదలన్నీ మన కోసం, మన యొక్క జీవ చైతన్య పరిణామం కోసం, ఆధ్యాత్మిక చైతన్య పరిణామం కోసం సిద్ధపరచబడి ఉన్నందుకు ఈ ప్రకృతికి, ఈ విశ్వానికి కూడా ఎంతో కృతజ్ఞతాభావంను మనం కలిగి ఉండాలన్నమాట. అది మన ధర్మం. ధర్మాచరణలో కృతజ్ఞతలు తెలపడం అనేది ఒక భాగం. మన యొక్క హృదయం ఎక్కడ ఉన్నదో అక్కడ ఆత్మనిధి కూడా ఉన్నది. మన లోపల ఉన్న హృదయమునకు, దైవ సామ్రాజ్యమునకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. నాలో ఉన్న దైవ సామ్రాజ్యం ద్వారా సమస్తము నాకు సాధ్యమవుతున్నందుకు నేనెంతో కృతజ్ఞురాలిని. నా అంతరంగ ప్రపంచంలోని ఆత్మనిధి నుండి నేను వాంఛించిన సమస్త సంపదలను, ఐశ్వర్యములను నేను పొందగలను. అందుకు నేను నాలోని చైతన్య శక్తికి, నాలో శాశ్వత నివాసం ఉంటున్న దైవశక్తికి నేను సదా కృతజ్ఞుడిని అని ప్రతిరోజు ఉదయం మనమే కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కలిగి ఉన్న దాని పట్ల కృతజ్ఞతాభావంతో మెలగాలి. మన దగ్గర లేని దాని పట్ల మన ఆలోచనలను కేంద్రీకరించటం వల్ల నెగటివ్ ఆలోచనల ప్రభావం ఎక్కువై మనం వాంఛించిన వాటిని పొందలేమన్నమాట. అందుకని కృతజ్ఞతాభావంను వదిలిపెట్టినప్పుడు నిరాశకర అవకాశాలు చోటు చేసుకుంటాయి కదా. మరి అందుకు కృతజ్ఞతాభావం వలన ఇతర ఆశాకర గుణములు వృద్ధి చెందడం ద్వారా ఉన్నతమైన ప్రకంపనాలను మన అంతరంగంలో ఉత్పన్నం చేసుకోవచ్చు అన్నమాట. తత్ఫలితంగా మన లక్ష్యాలు ఊహాశక్తి ద్వారా వాస్తవ రూపం చెందించే ప్రక్రియ వేగవంతమైపోతుందన్నమాట. ఈ విషయంలో ప్రతి విషయము అన్ని విషయాలతో అనుసంధానింపబడి ఉంటుంది. మన యొక్క ప్రతి ఆలోచన, ప్రతి మాట, మరి మనం చేసే ప్రతి పనికి అంటే కర్మకు తప్పనిసరిగా మనమే బాధ్యత వహించవలసి ఉంది. మన జీవితానుభవంగా పొందుతున్న ఈ బాధ, దుఃఖం, దైన్య పరిస్థితులకు మన ఆలోచనలు, మూఢ విశ్వాసాలు, నమ్మకాలే కారణం అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే స్వర్గం లేదా నరకం అనే దానిని మనమే సృష్టించుకుంటున్నాము.
కృతజ్ఞత ఒక ఒక ఉన్నత గుణం వలన మనకు ఎరుకత, ఉదారత్వం, అవ్యాజమైన ప్రేమ, దాతృత్వం, ప్రశాంతత, క్షమాగుణం, ప్రశంసించటం, ప్రేమను వ్యక్తపరచడం, సరళత్వం, వినయం, విధేయత, అంగీకారం తెలపడం, సమ్మతించటం, నిర్మాణాత్మక ఆలోచనలను కలిగి ఉండడం, సంతృప్తిగా ఉండడం, ఆతృత ఆందోళనలు లేకుండా నిర్మలంగా ఉండడం, అంతరంగ ప్రపంచమునకు శరణాగతి చేయడం, హాస్యంతో సరదాగా జీవించటం, దయాకరణలను కలిగి ఉండటం, స్నేహితత్వంతో మెలగడం, అంతర్శక్తి పట్ల విశ్వాసం కలిగి ఉండడం, ప్రతి విషయం పట్ల లాభ నష్టములను బేరీజు వేయకుండా ఈ విశ్వంను నమ్మడం వంటి ఉత్కృష్టమైన పాజిటివ్ గుణాలను పెంపొందించుకోవడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఇలాంటి మంచి గుణములు ఒకదానితో మరి ఒకటి ముడిపడి ఉండటం వలన మనం ఒక గుణమును వృద్ధి చెందించుకున్నప్పుడు ఇతర ఆశాకర గుణాలు చాలా ఆటోమేటిక్గా వృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఒక గుణం దాంతో సమానమైన మరో గుణమును ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. ఈ ఉన్నతమైన గుణములు ఉన్నతమైన ప్రకంపనాలను అంటే చైతన్య శక్తితో సృష్టించగల సామర్థ్యంను కలిగి ఉంటాయన్నమాట. ఈ ఉన్నతమైన ప్రకంపనల యొక్క పౌనఃపుణ్యం ఎంత గరిష్టంగా ఉంటే అంత వేగంతో మన యొక్క లక్ష్యాలు వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి. ఈ ఉన్నతమైన గుణాలలో అతి సులభంగా మరి అతి సరళంగా పెంపొందించుకోగల గుణం కృతజ్ఞత. ప్రయాస, శ్రమ అనేది అంతమైనప్పుడే కృతజ్ఞత అనేది ఆరంభమవుతుంది. ఒకటి ఆరంభమైతే ఇక ఆ అన్వేషణ పూర్తయినట్లే కదా. సృష్టి చేయడమే ఆ అన్వేషణ. శ్రమ, ప్రయాసపడడం, పోరాటం ద్వారా మీరు దేనిని పొందలేరు. కృతజ్ఞత ద్వారానే మీరు సృష్టిని కావించగలరు. మీ అంతరంగ ప్రపంచంలో మీ యొక్క లక్ష్యం నెరవేరుతున్నందుకు కృతజ్ఞతలు తెలపండి. ఈ కృతజ్ఞతాభావం వలన ఫీలింగ్ మరి ఎమోషన్స్ను చాలా ప్రభావవంతంగా వ్యక్తపరచుకోగలుగుతాం అన్నమాట మనం. దాని ఫలితంగా అంతర్మెకానిజంలో లక్ష్యం యొక్క వాస్తవ రూపం చెందించే ప్రక్రియ వేగవంతంగా అవుతుంది. మీ జీవితంలో వాంఛించిన వాటి యొక్క మీ లక్ష్యాలు ప్రకటన చేయడం కోసం మీ అంతరంగంలోని దైవమును వేడుకోవలసిన అవసరం లేదు. ఇప్పటికే ఆ లక్ష్యాలు మీ సబ్కాన్షియస్ మైండ్లో అంటే మనోక్షేత్రంలో నెరవేరినందుకు కృతజ్ఞతలు తెలపండి. అంతే చాలు. లక్ష్యాలను చాలా స్పష్టంగా నిర్దిష్టంగా ఎంచుకొని అంటే అంతరంగ ప్రపంచంలోని చైతన్య శక్తి ద్వారా అవి నెరవేరుతున్నందుకు గాను ముందుగా మనం కృతజ్ఞతలు తెలపడం ద్వారా ఈ విశ్వంలోని అతి శక్తివంతమైన సృజనాత్మక శక్తిని ఈ కృతజ్ఞత అనుగుణం ద్వారా పెంపొందించుకోగలుగుతాం అన్నమాట. కృతజ్ఞత అనేది సమృద్ధికరమైన సంపదలో మిమ్ములను ఉండేటట్లు చేస్తుంది. కృతజ్ఞత అనే వెలుగును మీలో ప్రకాశింపచేసినప్పుడు మీ జీవితంలో ఎంత ఆనందంగా ఉండగలుగుతారో మీరే ఆశ్చర్యపోతారు మాస్టర్స్. మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇప్పటికే సంపద సమృద్ధిగా ఉంటున్నందుకు కృతజ్ఞతలు తెలపండి. కృతజ్ఞత అనేది ఒక ఫీలింగ్ మాత్రమే, అది భావన అన్నమాట. అద్భుతమైన భావన అన్నమాట అది. మీ యొక్క జీవితంను ఆశాకర రీతిలో అద్భుతంగా మార్చగల ఒకానొక అతి శక్తివంతమైన గుణం కృతజ్ఞత. మీరు కనుక కృతజ్ఞత అనుభావం గుణంను నిజంగా వ్యక్తపరిచినట్లయితే ఒక బలమైన అయస్కాంతం వలె మీరు వాంఛించిన వాటన్నింటినీ చాలా సులభంగా మీ జీవితంలోకి ఆకర్షించగలుగుతారు.
మీరు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే ఈ గుణం వల్ల మంచి మంచి జీవితానుభవాలను ఆకర్షించుకుంటూ ఉంటాం అన్నమాట. తక్కువ కృతజ్ఞతాభావంతో తక్కువగాను, ఎక్కువ కృతజ్ఞతాభావంతో ఎక్కువగాను ఆకర్షణ శక్తిని కలిగి ఉంటారు. ఆకర్షణ శక్తికి అనుగుణంగా జీవితానుభవాలను, సంఘటనలను మీ వైపుకి ఆకర్షించుకోగలుగుతారు. మీరు ఎంత ఎక్కువగా ఈ కృతజ్ఞతాభావంను సాధన చేస్తారో అంత లోతుగా ఆ కృతజ్ఞతలు మీ హృదయంలో అనుభూతిని పొందుతూ ఉంటారు. ఆకర్షణ సిద్ధాంతమునకు ఇది ఒక తాళం చెవి వంటిది. మంచి కుటుంబ సంబంధాలను, సమృద్ధికరమైన సంపదను, మంచి ఆరోగ్యంను, అద్భుతమైన జీవితానుభవాలను మన మనోక్షేత్రంలో వాటిని ఇప్పుడే ఊహాశక్తితో పొంది ఉన్నందుకు మన అంతర్శక్తికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఊహాశక్తితో కలలు కనే సామర్థ్యం కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈ కృతజ్ఞతాభావం అనేది ఆకర్షణ సిద్ధాంతంను చాలా శక్తివంతంగా చేస్తుందన్నమాట. ఆశాకర ప్రకంపనలను సమృద్ధిగా ఉండేటట్లు చేసి మనం వాంఛించిన వాటిని చాలా సరళంగా ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. దీనికి ఒక అభ్యాసం. చక్కగా సుఖాసనంలో హాయిగా కూర్చుకుని 2 కళ్ళు మూసుకుని దీర్ఘమైన శ్వాసలను నెమ్మదిగా తీసుకుంటూ చక్కగా వదలాలన్నమాట. అలా 3 కానీ 4 నిమిషాలు కానీ చక్కగా రిలాక్స్ అవ్వాలన్నమాట బాడీ అంతా. ఇప్పుడు మనం కలిగిన ఇల్లు, ఇంటిలోని ఫర్నిచరు, టీవీ, రిఫ్రిజిరేటరు, కుర్చీలు, టేబుల్, డైనింగ్ టేబుల్, భార్య భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు మొదలైన వారందరికీ కూడా థ్యాంక్ యూ హార్ట్ఫుల్గా చెప్పాలన్నమాట. కృతజ్ఞతలు తెలపాలి. ఇప్పటి వరకు మనం పొందిన జీవితానుభవాలకు కూడా కృతజ్ఞతలు తెలపాలి. కృతజ్ఞత తెలపాలని ఏ విషయాల పట్ల అనిపిస్తే వాటన్నిటికీ కృతజ్ఞతలు తెలపాలి. మీకు మంచి భోజనం, మంచి సదుపాయాలు, మంచి ఉద్యోగం, వ్యాపారం, వృత్తి లభించినందుకు కృతజ్ఞతలు తెలపండి. ఈ అభ్యాసం అలా రోజు 10-15 నిమిషాలు రోజుకు ఒకసారి సాధన చేయండి. కేవలం 1 వారంలోనే ఆకర్షణ సిద్ధాంతం ఎంత శక్తివంతంగా ఫలితాలను ఇస్తుందో మనమే ఆశ్చర్యపోతామన్నమాట. మనం ఆకాంక్షించిన లక్ష్యం ఇప్పటికే అంతరంగంలో వాస్తవ రూపం చెందినందుకు అడ్వాన్స్గా కృతజ్ఞతలు తెలిపినప్పుడు ఆ లక్ష్యం తాలూకు సంఘటనలు అంటే ఫలితం ఎప్పటికీ పొంది ఉన్నట్లు మాదిరిగా ఉన్నతమైన ప్రకంపనాలను పుట్టిస్తామన్నమాట. దాని ఫలితంగా ఆ లక్ష్యమును బాహ్య జీవితంలోకి త్వరగా చేసుకోగలుగుతామన్నమాట. కృతజ్ఞతను అడ్వాన్స్గా చెప్పడం అనేది ఈ విశ్వంలో చాలా శక్తివంతమైన శక్తి. మన అంతరంగంలో ఉంటున్న సహజ శక్తులే అసలైన వ్యాధిని నయం చేసే కారకాలు. ఈ వర్తమానంలో మీరు కలిగి ఉన్న ఆరోగ్యానికి కృతజ్ఞతలు తెలపండి. భవిష్యత్తులో మన ఆరోగ్యం చాలా చక్కగా ఉంటున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలపాలన్నమాట. ఎవరికైతే కృతజ్ఞతాభావం ఉంటుందో వారికి మరింతగా సమృద్ధిగా ఇవ్వబడును. ఎవరికైతే కృతజ్ఞత ఉండదో వాని నుండి ఉన్నది కూడా పోగొట్టుకోబడుతుంది. కృతజ్ఞత అనేది విశ్వ నియమాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ విశ్వ నియమాలే మన జీవితాలను నడిపిస్తూ ఉంటాయి. ఈ కృతజ్ఞతా నియమం మన జీవితంలో ఆలోచనలు, ఫీలింగ్స్ మరి ఎమోషన్స్ ద్వారా పనిచేస్తుంది. ఆ ఆలోచనలు, ఫీలింగ్స్ మరి ఎమోషన్స్ అనేవి శక్తిని కలిగి ఉంటాయన్నమాట. కనుక ఏది ఆలోచించినా, ఏది ఫీల్ అయినా దానిని మనం ఆకర్షిస్తూ ఉంటాం అన్నమాట. యద్భావం తద్భవతి కదా. ఉదయం లేచినప్పుడు ప్రభావ సూర్యుడికి కృతజ్ఞతలు తెలపాలి. మన యొక్క జీవితానికి, మన యొక్క శక్తి సామర్థ్యాలకు కృతజ్ఞతలు తెలపాలి. మనం భుజిస్తున్న ఆహారానికి, మన యొక్క ఆనందదాయకమైన జీవితానికి కృతజ్ఞతలు తెలపాలి. మనం కృతజ్ఞత చెప్పేందుకు కారణం మీకు కనపడకపోతే ఆ తప్పు మీదే. పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టినేని బిగియ పట్టవలియు, పట్టి విడుచకంటే పడి చచ్చుట మేలు, విశ్వధాభిరామ వినురవేమా. ఒక లక్ష్యం, సంకల్పం ఎంచుకున్నప్పుడు ఇక ముందుకే అన్నట్లుగా కృషి చేయాలి. మనం ఇక వెనక అడిగే ప్రసక్తే లేదు. పట్టిన తర్వాత వజ్ర సంకల్పంతో దానిని నెరవేర్చి తీరాలి అన్నమాట.
మడమ తిప్పని పోరాటపడంతో దానిని సాధించి తీరాలి. ఆరంభ సూరత్వం కాదు, కడదాకా పోరాడాలి. లక్ష్యం సాధించే వరకు వదిలే ప్రసక్తే లేదు. ఈ పోరాటపడి దృఢ నిశ్చయం, వజ్ర సంకల్పం అనేవి ఆచరించినట్లయితే, అమలు చేయాలేమని అనిపిస్తే ఆ లక్ష్యం సంకల్పం అనేది ఎంచుకోకుండా ఉండిపోవాలి. అంతేకాని లక్ష్యం ఎంచుకున్నాక మాత్రం గట్టిగా సంకల్పం దృఢంగా ఉండాలన్నమాట. ఏదైనా సరే దానిని సాధించేందుకు చాలా వరకు కృషి చేసి మధ్యలో వదిలివేయటం అనేది మరణంతో సమానము. ఒకరి సంకల్పం నెరవేర్చగల శక్తి సామర్థ్యాలు మీలో ఉంటేనే దానిని మనం వాంఛిస్తామన్నమాట. అయితే మనం అందుకోసం సాధన చేయవలసి ఉంది, అందుకోసం పని చేయవలసి ఉందన్నమాట. ఉదాహరణకు ఖరీదైన విలాసవంతమైన భవనం కట్టించుకోవాలని వాంఛ. ఆ కోరిక కలిగినప్పుడు దానిని నెరవేర్చగల వాస్తవ రూపం చెందించగల శక్తి సామర్థ్యాలు మనలో సిద్ధంగా ఉంటేనే ఆ సంకల్పం మనకి కలుగుతుంది. అయితే ఊరికనే కూర్చుంటే ఏది మన దగ్గరికి రాదు, దేనిని మనం సాధించలేమన్నమాట. సచిన్ టెండూల్కర్ వంటి ప్రపంచ స్థాయి క్రికెటర్ కావాలని మనం కోరిక కలగవచ్చు. ధీరుభాయ్ అంబానీ వంటి సంపన్నుడు కావాలని కలగవచ్చు. బిస్మిల్లా ఖాన్, లతా మంగేష్కర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి వంటి గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని కలగవచ్చు. అంతరంగంలో వాటిని వాస్తవ రూపం చెందించగల శక్తి సామర్థ్యాలు సిద్ధంగా ఉంటేనే ఆ కోరిక మనలో కలుగుతుందన్నమాట. అయితే అందుకు కావలసింది ఏంటంటే కృషి, సాధన, పట్టుదల, దృఢ సంకల్పం వంటివి ఆచరణలో పెట్టాలన్నమాట. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, వైఫల్యాలు కలిగిన, అగ్ని పరీక్షలు, అవమానాలు మొదలైనవి ఎదురైనా సరే బిగి పట్టుకుని ఉండాలి. ఏవైతే మన ఆలోచనల్లో స్థిరంగా దృఢ నిశ్చయంతో కలిగి ఉంటున్నామో అవి మన జీవితంలోకి అనుభవాలుగా ప్రకటన చేయడం తథ్యం. లక్ష్యం ఏదైనా కావచ్చు, దానిని మన మనోక్షేత్రంలో స్థిరంగా కలిగి ఉంటున్నప్పుడు కొన్ని యాదృచ్ఛికమైన సూచికలు సంభవించి మనం అనుకున్న లక్ష్యం సంకల్పం వైపు మనల్ని నడిపిస్తూ ఉంటాయన్నమాట. మనం గమ్యం వైపు ప్రయాణిస్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఎన్నో సవాళ్లు, అడ్డంకులు, ఆటంకాలు, పరీక్షలు, అవమానాలు, చిత్కారాలు ఎదురవచ్చు అని పట్టుదల వదలని విక్రమార్కుని వలె ముందుకు సాగిపోవాలి. ఎన్నో బేతాళ పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలన్నమాట. ససేమేర మధ్యలో వదిలిపెట్టరాదు. మీరు ఇప్పుడు కలిగి ఉన్న దానిని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అసంతృప్తిని వెళ్ళగక్కడం, ఫిర్యాదులు చేయడం వంటివి మనకు కానీ ఇతరులకి కానీ ఏమన్నా ఉపయోగం ఉంటాయా మాస్టర్స్? ఎవరి మీదన్నా ఫిర్యాదు చేసామనుకుంటే దానివల్ల ఏమన్నా మనకి ఏమన్నా ఉపయోగం ఉందా? విశ్వానికి ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అలాంటి మనస్తత్వం వల్ల ప్రతి ఒక్కరికి విసుగు, ఇబ్బంది కలుగుతూ ఉంటాయన్నమాట. దాని వలన ఏ సమస్యలు పరిష్కరింపబడవు. యోగి యోధుడు తన లక్ష్యం ఎంచుకొని మార్గమధ్యంలో ఎన్ని బేతాళ పరీక్షలు, అగ్ని పరీక్షలు ఎదురైనా సరే అసంతృప్తిని వెళ్ళవచ్చడు. తన కష్టాలకు, సమస్యలకు ఇతరులను నిందించడు. ఎదురైన ఆటంకాలు, అడ్డంకులు, అవమానాల పట్ల ఫిర్యాదు చేయడు. ఉదాహరణకు ఎవరెస్ట్ శిఖరంను అధిరోహించాలని నిర్ణయించుకుని ఆ పర్వతను అధిరోహిస్తున్న మార్గమధ్యంలో కష్టాలను, సమస్యలను, అసంతృప్తిని ఫిర్యాదు చేయడం వంటివి ఎన్ని చేసినా అవన్నీ నిష్ఫలమే కదా. ఆ శిఖరంను అధిరోహించడమే, వెనకడుగు వేసేది లేదు. గొంగళి పురుగు తన దుస్థితిని తలుచుకుని ఎంత ఏడ్చినా వినే నాదుడు ఎవరైనా ఉన్నారా? అది సీతాకోక చిలుకగా రూపాంతరం చెందడం తప్ప వేరే ఏ మార్గము లేదనమాట. ఫలితం ఏదైనా సరే బంధరాహిత్యంతో మన కర్మలను ఆచరిద్దాం. కర్మణ్యేవాదికి ఆరిస్తే మా ఫలేషు అంటే కర్మలు చేయటం వరకే మనకు అధికారం కలదు, కానీ ఫలితాన్ని ఆశించకూడదు. తుది ఫలితం ఎలాంటిదైనా సరే మనం మంచికే అని, ఈ విశ్వం మనకు అన్ని వేళలా మంచి చేస్తుందని సంపూర్ణమైన విశ్వాసంతో ఉండాలన్నమాట. ఈ జీవితం నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రకృతి నిరంతరము మార్పులకు లోను కావడం ఎంత సహజమో ఈ జీవితం కూడా నిరంతరము మార్పులకు లోను కావడం అంతే సహజం. ఒక లక్ష్యం వాస్తవ రూపం చెందే క్రమంలో దానికున్న ఒక దారి మూసుకుపోతే మరొక దారి తెరుచుకుంటూ ఉంటుంది.
లక్ష్యాలు సంకల్పాలు ఎంచుకుని ముందుకు మనం సాగుతున్నప్పుడు ఒక తలుపుకు మూసుకుపోతే మరొక తలుపు తెరుచుకుంటూ ఉంటుందన్నమాట. జీవితం అనేది ఆగిపోదు, అది ఒక ప్రవాహం. మన దృష్టిని తలుపులు మూసుకున్న వైపు కేంద్రీకరింప చేసినప్పుడు ఇతర తలుపులు తెరుచుకున్న విషయాన్ని విస్మరిస్తాం. అందుకని మన దృష్టిని పాజిటివ్ వైపే పెట్టాలన్నమాట. లక్ష్యంను నెరవేర్చడంలో కొన్ని అవకాశాల తలుపులు మూసుకున్నంత మాత్రంతో నిరాశ చెందవలసిన అగత్యం లేదు. అంతకంటే గొప్ప అవకాశాలతో కూడిన క్రొత్త తలుపులు తెరుచుకుంటాయి. ఈ ఉద్యోగం, ఈ సంపాదన, ఈ భార్య, భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు, ఆస్తులు, హోదాలు ఏవి మనవి కావు. మనం మరణించినప్పుడు వేటిని మనతో పాటు తీసుకుపోలేము మాస్టర్స్. అన్నిటినీ ఈ భూమి మీద వదిలి వెళ్ళవలసిందే. ఈ జీవిత కాలంలో మనం అనుభవాలుగా పొంది తద్వారా జ్ఞానమును పొందటానికి ఈ విశ్వం ఇచ్చిన కానుకలు ఏంటంటే ఈ ఉద్యోగం, సంపాదన, భార్య, భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు, ఆస్తులు, హోదాలు, ఫ్రెండ్స్ ఎన్నినమాట. అందుకని మనం ఈ విశ్వమునకు కృతజ్ఞతలు తెలపవలసి ఉంది. ఓకే మాస్టర్స్. ఒక 5 లేదా 10 నిమిషాలు చక్కగా హాయిగా కూర్చుని చక్కగా కళ్ళు మూసుకుని దీర్ఘమైన శ్వాసలను నెమ్మదిగా తీసుకుంటూ వదులుతూ 3 లేదా 4 నిమిషాలు అలా రిలాక్స్ అవ్వాలన్నమాట. 5 లేక 10 నిమిషాలు హాయిగా కూర్చుని ఈ విశ్వంకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. భార్య, భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆస్తులు, సంపదలు వంటివి ఈ విశ్వం నుండి పొందినందుకు ఎంతో 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 కృతజ్ఞతలు తెలపాలి. మనం ఒక ఆత్మస్వరూపం అనే ఎరుకతో ఉండాలి. మనం ఒక ఆత్మస్వరూపం అని ఎరుకతో ఉండాలి. ఈ ఆత్మ శాశ్వతమైనది. ఈ వర్తమాన జీవితానుభవాలు పొందడం, తద్వారా ఆత్మజ్ఞాన సముపార్జన వంటివి కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలపాలి. ఈ జీవితానుభవాలన్నీ ఈ జీవితం వరకే కదా. కనుక కర్మఫల రాహిత్యంతో లక్ష్యాలను ఎంచుకొని వాటి కోసం సాధన, కృషి చేయాలన్నమాట. మనం ఏ ఉద్యోగం చేస్తున్నాము, ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఆస్తి అంతస్తులు ఏమిటి, వివాహితుల కాదా, ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంతం, ఇవన్నీ మరణం తర్వాత ఉండవు. అంచేత బంధరాహిత్యంతో మరి కర్మఫల రాహిత్యంతో భయాందోళనలు, ఆతృతలు లేకుండా మన కర్తవ్యంను మనం నిర్వహించుకుందాం. ఓకే మాస్టర్స్. ఈ క్షణంలోనే, ఈ వర్తమాన క్షణంలోనే జీవిద్దాం. ఈ సాధించిన లక్ష్యాల పట్ల ఆనందంగా, సంతృప్తిగా ఉందాం. ఇంకా ఉన్నత లక్ష్యాలను మనం ఎంచుకుని వాటిని కూడా కర్తవ్య నిష్ఠతో, నిబద్ధతతో, దృఢ సంకల్పంతో వాస్తవ రూపం చెందించుకోగలం. అటువంటప్పుడు ఆ ఆందోళనలు ఎందుకు మనకి? జీవితంలో ఎదురయ్యే సమస్యలు, సంకల్పాలను ఆహ్వానించండి. మన జీవితంలో ఎదురయ్యే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అవకాశాలు, ఆస్తులు, అంతస్తులు, హోదాలు, సంపద అన్నిటి పట్ల కృతజ్ఞతను తెలపండి. నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను అనే ఎరుకతో కృతజ్ఞతాభావం కలిగి ఉండాలన్నమాట. జీవితంలో గెలుపు ఓటములు అనేవి లేవు. అన్నిటినీ మనం అనుభవించటానికే. గెలుపు ఓటముల నుండి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవడానికే ఈ జీవితం. గెలుపు ఓటములు కూడా ఈ ప్రకృతి ఇచ్చిన కానుకలే కదా. అందుకని కృతజ్ఞతలు తెలపాలన్నమాట. జీవితంలో ఓటమి లేదా అవమానం లేదా సవాలు ఎదురైనప్పుడు దానితో నిర్మాణాత్మకంగా స్పందించి ఆత్మశక్తితో అధిగమించాలన్నమాట. అంతేకాని ప్రతిఘటించి మన యొక్క శక్తి సామర్థ్యాలను కోల్పోకూడదు. సృష్టించుకోండి అంతే, అంతేగాని ప్రతిఘటించకండి. అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉంటున్నప్పుడు ప్రతిఘటించడం ఎందుకు? పైగా అవి మన జీవితంలో ఎదురైనప్పుడు కృతజ్ఞతలు తెలపాలన్నమాట. లక్ష్యాలను ఎంచుకోవాలి. ఊహాశక్తితో కలలు కనాలి. తొలుత అంతరంగ ప్రపంచంలో సృష్టించుకోవాలి. ఆ తర్వాత ఆ ఫలితమును అంతరంగ ప్రపంచమునకు శరణాగతి చేయండి. మనం ప్రయాసపడే బదులు ఈ విశ్వం వాటిని నెరవేరుస్తుంది కదా. అయితే విశ్వం మీకు ఏ పని అప్పచెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉండాలి. మనం రెడీగా ఉండాలన్నమాట.
ఈ అభ్యాసాన్ని కూడా చక్కగా 10-15 నిమిషాలు ఏమాత్రం వీలు చిక్కినప్పుడల్లా సాధన చేయాలన్నమాట. ఫలితం ఏదైనా కానీ మనకు సాధ్యమైనంత మేరకు కృషి సాధన చేయటం మన యొక్క సహజ స్వభావమే కదా. ఫలితం ఏదైనా కానీ దానిని ఆనందంగా సంతృప్తికరంగా స్వీకరించగలరా? అటువంటి స్థిత ప్రజ్ఞత మీకు ఉన్నదా? నా వాస్తవాన్ని నేను సృష్టించుకుంటున్నాను అనే ఎరుక, అవగాహన మనకి కలిగినట్లయితే ఇక భయాందోళనలు ఎక్కడుంటాయి? ప్రస్తుతం ఈ క్షణంలో మీరు కలిగి ఉన్న వాటి పట్ల కృతజ్ఞతాభావంను కలిగి ఉండండి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభ్యసిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలపండి. ఈ పుస్తకం చదివే అవకాశం మనకి కలిగినందుకు మనసారా వినే అవకాశం విన్న వాళ్ళందరికీ కలుగుతున్నందుకు మనమే ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నమాట. అసూయ, ఈర్ష, ద్వేషం, మాత్సర్యం వంటి దుర్గుణాలను తక్షణమే వదిలిపెట్టండి. ఇతరులు మీకు పోటీ ఇస్తున్నారని భావించకండి. ఒక మహాసముద్రంలో నీటిని ఎవరు ఎంత కావాలో తెచ్చుకోవచ్చు కదా. ఈ ప్రకృతిలోని సంపద కూడా అంతే. ఎవరికి ఎంత కావాలో మీ లక్ష్యం ఎంచుకొని మనం వాంఛించిన వాటిని పొందాలన్నమాట. మహాసముద్రంలోని నీటికి పోటీ లేనప్పుడు ఈ ప్రకృతిలోని సంపదకు కూడా పోటీ ఉంటుందా మాస్టర్స్? పోటీ అనేది లేదు. మనకి ఎంత కావాలంటే అంత తెచ్చుకోవచ్చు అనమాట. ఇతరుల జీవితాలలోనూ అభివృద్ధి ఉండునట్లు చేయూతను, తోడ్పాటును, సహాయ సహకారములను అందించాలి. చేయూత, సహకారాలు అందించే అవకాశం మనకి లభించినందుకు మనం ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలపాలి. మనం ఇచ్చినది ఏది వృధా అవదు, అనేక రెట్లుగా ఈ విశ్వం నుండి తిరిగి ఇవ్వబడుతుంది. ఇది ఒక గొప్ప విశ్వ నియమం. మనం ఇతరులకు సహాయంను, తోడ్పాటును, చేయూతను అందించినందుకు తిరిగి ఏది ఆశించకూడదు. ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వడం నేర్చుకోవాలి. వారి నుండి తిరిగి ఏది ఆశించకూడదు. వారు ఆ అవకాశం ఇచ్చినందుకు మనమే కృతజ్ఞతలు తెలపవలసి ఉంటుందన్నమాట. ఈ మహాప్రకృతి అపారమైన గాలి, సూర్యరశ్మి, నీరు మరి అనేక సదుపాయాలను ధారాళంగా తన చేతులతో ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనకు ఉన్న దానిలో 10% ఈ ప్రపంచంకు తిరిగి ఇచ్చినప్పుడు ఈ ప్రపంచం మనకు అనేక రెట్లు తిరిగి ఇస్తుంది. ఇది విశ్వ నియమం. ఇది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానం తక్కువగా ఉంటున్నప్పుడు ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఆందోళన, భయం, కోపం అనే అల్ప గుణాలు మనల్ని ఆవహిస్తూ ఉంటాయన్నమాట. మరి కృతజ్ఞత తెలపడం, ఇవ్వడం, ఇతరుల అభివృద్ధికి చేయటం, సహాయ సహకారాలు అందించడం వంటి గొప్ప గుణములు మరి ఇంకా గొప్ప గుణాలని ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట. మన జీవితంలో తారసపడే నెగిటివ్ పరిస్థితులైన ఆటంకాలు, సవాళ్ళు, సమస్యలను కృతజ్ఞత అనే భావంతో వాటి తీవ్రతను తగ్గించవచ్చు, లేదా ఆ నెగిటివ్ పరిస్థితులను పూర్తిగా తుడిచిపెట్టేయవచ్చు అన్నమాట. ఒక జటిలమైన సమస్య ఎదురైన స్థితిలో ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కృతజ్ఞత అనుభావంతో ఆ సమస్యకు గల మార్గం సుగమవుతుంది. ఒక సమస్య మీకు కలిగినందుకు దానిని పరిష్కరించే శక్తి సామర్థ్యములు మీలో ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలపండి. ఈ విశ్వం తప్పనిసరిగా పరిష్కారాన్ని చూపిస్తుందన్నమాట. కృతజ్ఞతాభావం వలన మన యొక్క అహంకారం నుండి బయటపడతాం. మీరు ఏం వాంఛిస్తున్నారో దాని పట్ల దృష్టిని కేంద్రీకరించగలుగుతామన్నమాట. మనకి ఇచ్చిన వాటి పట్ల ఈ విషయమునకు కృతజ్ఞతలు చెప్పగలుగుతాము. మన చుట్టూ ఎంతోమంది మంచి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఉంటున్నందుకు కృతజ్ఞతలు చెప్పగలుగుతారు. దీని ఫలితంగా మనలో పాజిటివ్ ప్రకంపనలు ఉత్పన్నమవుతాయి. మన యొక్క అభివృద్ధికి ఇది మంచి శుభ పరిణామమే. కృతజ్ఞత అనేది ఒక గొప్ప అద్భుతమైన గుణం అన్నమాట. ఎంత పెద్ద సమస్యలు లేదా సవాళ్ళు అంత ఉంటే అంత పెద్ద విజయమును మనం సాధించగలమని గ్రహించాలి. ఎంత పెద్ద సమస్యలు అనేవి మీరు కలిగి ఉన్నట్లయితే అంత పెద్ద పెద్ద విజయాలను సాధించగల శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నట్లు లెక్క అన్నమాట. వాటిని అంత త్వరగా సాధించగలరని మనం గ్రహించవచ్చు.
మనం చేయవలసిందల్లా మనం ఏది వాంఛిస్తున్నామో ఖచ్చితంగా స్పష్టంగా నిర్ణయించుకోవడం, దానిని ఇప్పటికే జీవితానుభవంగా పొందుతున్నట్లు మనం ఫీల్ అవ్వడం, అనుమతించడం, ప్రయత్నించి పోరాడి ప్రయాసపడి సృష్టించవలసిన ఆగత్యం ఏ మాత్రము లేదు. మనం చేయవలసిందల్లా మనకి ఏది కావాలో స్పష్టంగా ఎంచుకుని అది ఇప్పటికే నెరవేరినట్లుగా మనం ఫీలింగ్స్తో ఎమోషన్స్తో భావన చెందుతూ ఉండాలన్నమాట. ఇప్పటికే దానిని జీవితానుభవాలలో పొందినట్లు చిత్రీకరణ చేయాలన్నమాట. అలా చేస్తున్నప్పుడు ఎక్కడైనా సాధన చేయొచ్చు, ఏ రూపంలో కూడా సాధన చేయొచ్చు. చక్కగా ఈ అభ్యాసం పూర్తయిన తర్వాత మనం ఈ విశ్వమునకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. మహామూల చైతన్యంతో పాటుగా మీరు కూడా సృష్టికర్త కనుక ముఖంలో ఎల్లప్పుడూ చిరునవ్వు కలిగి ఉండాలి. ఎప్పుడు చక్కగా చిరుదరహాసం అనమాట. దేవీ దేవతలందరికీ చూడండి చిరునవ్వుతోనే ఉంటారు దేవీ దేవతలు, ఎందుకంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఆ దేవీ దేవతలలాగా మనం కూడా చిరునవ్వు కలిగి ఉండాలన్నమాట. మనం ఎంత ఉన్నతంగా భావన చెందుతామో అంత ఉన్నతంగా సంఘటనలను ఆకర్షిస్తూ ఉంటాం అన్నమాట. మన యొక్క ఆకర్షణ శక్తి ఎంత ఉన్నతంగా ఉంటుందో అంత ఉన్నతంగా జీవితానుభవాలను పొందుతాం అన్నమాట. మన యొక్క దార్శనికత వలన కలిగిన ప్రకంపనలు మరి మన అంతరంగంలో కలిగిన ప్రకంపనల మధ్య తులనాత్మకంగా అన్నాదం చెందినప్పుడు అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ అనేవి మనం వాంఛించిన వాటిని సృష్టించడానికి చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ లేకుండా మనం దేనిని సృష్టించలేము. మన యొక్క లక్ష్యం నెరవేరినప్పుడు ఏ విధంగా అయితే మన యొక్క ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయో ఆ మాదిరిగా మనం చిత్రీకరణ చేసి కలలు కంటున్నప్పుడు ఫీలింగ్స్ ఎమోషన్స్ను వ్యక్తపరచవలసి ఉంది. సృష్టి కావించే రహస్యం ఇదే అతి గొప్ప రహస్యం అన్నమాట. ఈ రహస్యంను తెలుసుకోవడం కోసమే మనం ఈ పుస్తకాన్ని గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. మనం ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ మీరు అనుకున్న లక్ష్యంను చేరగలుగుతాం. ఆ శక్తి సామర్థ్యాలు మన అంతరంగంలో ప్రపంచంలో ఇమిడి ఉన్నాయన్నమాట. ఒక శిల్పి తనకి ఇచ్చిన రాయిని తనకు నచ్చిన రీతిలో ఏ విధంగా చెక్కుతాడో ఆ మాదిరిగా మన యొక్క జీవిత లక్ష్యాలను సంకల్పాలను మలుచుకోవచ్చు అన్నమాట. మన యొక్క లక్ష్యాలను వాస్తవ రూపం చెందించుకోగల శిల్పి మనమే కదా. మరి చిత్రీకరణ ఫీలింగ్స్ మరి ఎమోషన్స్ ఊహాశక్తి, ఈ ఊహాశక్తితో మనం దేనినైనా వాస్తవ రూపం చెందించగలం అనమాట. ఒక వ్యక్తి స్థూలకాయ ఉండొచ్చు, మరొక వ్యక్తి క్యాన్సర్ వ్యాధి ఉండొచ్చు, మరొక వ్యక్తి ఇంకొక వ్యక్తి మరొక వ్యాధి ఉండొచ్చు, మరొక వ్యక్తి అప్పుబాధ ఉండొచ్చు, ఒక యువతికి చాలా సంవత్సరాలు పెళ్లి కాకపోవచ్చు. కానీ ఈ ఫీలింగ్స్ ఎమోషన్స్తో వివిధ రకాలుగా కలగని మనకి ఏది కావాలో దానిని మాత్రమే చిత్రీకరణ చేసినప్పుడు చక్కగా మనకి ఏది కావాలో దాన్ని పొందుతాం అనమాట. నాకు ఆరోగ్యం కావాలి, నేను పుష్కలమైన సంపదను కలిగి ఉన్నాను, నాకు నాజుకైన దేహం కావాలి, శాంతి కావాలి, శాకాహారం కావాలి, పిరమిడ్ జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి, ధ్యాన జగత్ కావాలని అద్భుతమైన పెద్ద పెద్ద లక్ష్యాలు మనం పెట్టుకున్నప్పుడు, పెద్ద పెద్ద సంకల్పాలు మనం పెట్టుకున్నప్పుడు ఆ విశ్వం మనకి ఎంతో చక్కగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది అనమాట. మనకి ఏది కావాలో ఏది వాంఛిస్తున్నామో దాన్ని మాత్రమే ఎప్పటికీ సంభవిస్తున్నట్లు భావన చెందుతూ చిత్రీకరణ చేయాలన్నమాట. అలాగా ఏది వాంఛిస్తున్నామో దాని మీదే మన ఆలోచనలు దృష్టి భావనలు కేంద్రీకరించితే అదే మీ యొక్క అసలైన మీరు వాంఛించిన దానిపై సృష్టి కేంద్రీకరణ చేసినప్పుడు దానిని ఖచ్చితంగా మన జీవితంలోకి ఆకర్షిస్తామన్నమాట. సృష్టించే ప్రక్రియ అంటే ఇదే. మన యొక్క లక్ష్యం సంకల్పం వాస్తవ రూపం చెందించుకోవడంలో దాగి ఉన్న రహస్యం కూడా ఇదే. దీనిని మీ యొక్క వాస్తవానికి మీరే సృష్టికర్తలు అంటారన్నమాట. అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మనమే సృష్టించుకున్నాయే సమస్యలు, బాధలు, కోపాలు, తాపాలు, అరిషడ్వర్గాల వల్ల మనం అక్కర్లేని ఆలోచనలు చేసి అక్కర్లేని సృష్టించుకుంటాం అనమాట. కానీ మనకు కావలసిన వాటి మీద మనం దృష్టి పెట్టినప్పుడు, మనకి ఏదైతే కావాలో దాని మీద మనం దృష్టి పెట్టినప్పుడు అక్కడ సృష్టి జరిగి మనం కావాల్సింది పొందగలుగుతాం అన్నమాట. ఓకే,
మన యొక్క ఆలోచనలకు, ఎమోషన్స్కు, భావోద్వేగాలను మేళవించినట్లయితే ఒక శక్తివంతమైన అయస్కాంతంగా అన్నిటినీ కూడా చక్కగా ఆకర్షిస్తాం అన్నమాట. అప్పుడు మనం వాంఛించిన వాటన్నింటినీ మన జీవితాలలో ఆకర్షించే ప్రక్రియ ఇదే. దీనినే అయస్కాంత ఆకర్షణ సిద్ధాంతము అంటారన్నమాట. ఇప్పుడు చైతన్య శక్తి యొక్క ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. మహామూల చైతన్య శక్తి నుండి వెలువడిన శక్తి స్వరూపమే ఈ చైతన్య శక్తి. ఈ విశ్వంలోని సమస్త సృష్టిలోనూ ఇమిడి ఉందన్నమాట. దృశ్య రూపంలోని వస్తువులలోనూ, అదృశ్య రూపంలోని వాటిలోనూ ఈ చైతన్య శక్తి నిండిపోయింది. కనపడే విధంగాను, కనపడని విధంగాను, గోచరమయ్యి అగోచరమయ్యి కూడా ఈ విశ్వశక్తి నిండిపోయి ఉందన్నమాట. ఈ విశ్వమంతా చైతన్య శక్తితో నిండి ఉంది. అణువులోనూ చైతన్య శక్తి ఉంది, పరమాణువులోనూ చైతన్య శక్తి ఉంది అన్నమాట. ఆ చైతన్య శక్తి వలనే పరమాణువులోని కేంద్రకంలో ప్రోటాన్లకు ధన విద్యుదావేశము, ఇతర ప్రాథమిక కణాలకు కేంద్ర బలాలు, ఎలక్ట్రాన్లు, రుణ విద్యుదావేశము కలిగి ఉంటున్నాయన్నమాట. ఈ పరమాణువును విస్ఫోటనం చెందించినప్పుడు పరమాణు బాంబుగా అపారమైన శక్తిని వెలువడిస్తూ ఉంటుందన్నమాట. మన శాస్త్రవేత్తలు యురేను, ప్లూటోనియం, థోరియం మొదలగు మూలకాల నుండి కేంద్రక విచ్ఛక్తి చర్య ద్వారా పరమాణు బాంబులను తయారు చేయటం మనకు తెలుసు. అదే మాదిరిగా తేలికపాటి వాయువులు, హైడ్రోజను, హీలియము, నైట్రోజను మొదలగు మూలకాలను కేంద్రక సంలీనం చర్య ద్వారా హైడ్రోజన్ బాంబు మొదలైన వాటిని తయారు చేస్తున్నారు. పరమాణు బాంబు, హైడ్రోజన్ బాంబు, ఇంకేదైనా సరే వాటన్నింటిలోని ఇమిడి ఉన్నది కూడా ఆ చైతన్య శక్తియే. ఇప్పుడు సౌర వ్యవస్థను ఉదాహరణగా తీసుకుందాం మనం. సూర్యుడి చుట్టూ గ్రహాలు ఆత్మభ్రమణం చెందుతూ పరిభ్రమణం చేస్తున్నాయి కదా. మరి ఉపగ్రహాలు ఆత్మభ్రమణం చెందుతూ గ్రహాల చుట్టూ పరిభ్రమణం చేస్తున్నాయి. గురుత్వాకర్షణ శక్తి వలన సూర్యుడు చుట్టూ గ్రహాలు, గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు ఇలా ఆత్మభ్రమణం చెందుతూ పరిభ్రమణం చెందుతున్నాయని మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఈ గురుత్వాకర్షణ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడు ఒక మండే గోళం. ఏ శక్తి ఆ సూర్యుడిలో మండే స్వభావం కలిగిస్తుంది? పరమాణువులో ప్రోటానులకు, ఎలక్ట్రానులకు విద్యుదావేశంను కలిగిస్తున్న శక్తి ఏది? పరమాణువులోని ప్రాథమిక కణాలను, కేంద్ర బలాలను ఉత్పత్తి చేస్తున్న ఆ శక్తి ఏమిటి? మరి సౌర వ్యవస్థ మరి కోటాను కోట్ల వ్యవస్థలను నడిపిస్తున్న శక్తి ఏమిటి? మనం తింటున్న ఆహారంను రక్తంగా రూపాంతరం చెందుతున్న శక్తి ఏమిటి? గుండె, ఊపిరితిత్తులు, మెదడు మొదలగు అవయవాలను నడిపిస్తున్న శక్తి ఏమిటి? ఈ భూమి, ఈ వాతావరణం, ఈ వాయువులు, ఈ నీరు వంటి అత్యావశ్యకమైన పదార్థములను సృష్టిస్తున్న శక్తి ఏమిటి? సూర్యుడు మరి ఇతర నక్షత్రాల నుండి వెలువడే కాంతిని ఉత్పన్నం చేస్తున్న ఆ శక్తి ఏమిటి? ఎక్కడ నుండి ఈ శక్తి వస్తుంది? మరి ఆ శక్తిని మనం మహామూల చైతన్య శక్తి అని అంటున్నాం అన్నమాట. ఈ సమస్త విశ్వమును నడిపిస్తున్న శక్తి అదే. ఆ మహామూల చైతన్య శక్తి యొక్క ఒకానొక సకలమును చైతన్య శక్తి అని అంటున్నాం అన్నమాట. ఆ చైతన్య శక్తి మన అంతరంగ ప్రపంచంలో ఇమిడి ఉంది. దానిని పరిణామం చెందించడానికే యోగ సాధన. తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మభ్యాచారికో యోగి తస్మద్యోగి భవార్జున. అర్జున, తపస్సులు చేసేవారి కంటే యోగి శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటే యోగి శ్రేష్ఠుడు, కర్మలను ఆచరించే వారి కంటే కూడా ఒకానొక యోగి శ్రేష్ఠుడు. కనుక నీవు యోగివికా. హఠయోగం మరి ఇతర యోగాలతో నానా విధాలుగా శరీరంను ఇబ్బందులు పాలు చేసి శారీరక శ్రమను విపరీతంగా కలుగచేసే తపస్సు కన్నా యోగి అధికుడు. శాస్త్రాలను అధ్యయనం చేసి గ్రంథాలను చదివి పాండిత్యాన్ని అవపోసన పట్టిన పండితుడి కంటే కూడా ఒక యోగి అధికుడు. నిష్కామ కర్మలు ఆచరిస్తూ స్వార్థరహితంగా కర్మలను ఆచరించే కర్మయోగి కంటే కూడా ఒక యోగి అధికుడు. కనుక
నీవు యోగివిక అర్జున. యోగం చెయ్యి, యోగానుష్ఠానం చెయ్యి. నేను శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకో. మనం మహామూల చైతన్యం నుండి వెలువడిన ఒకానొక శకలాలం అన్నమాట. అదే ఆత్మ. ఆత్మ అనేది తన యొక్క చైతన్య పరిణామానికి, ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ కొరకు అంతర్ప్రపంచం నుండి సర్వశక్తి సామర్థ్యాలను ధ్యానం, యానం ద్వారా అంతర్యానం పొందవలసి ఉంటుందన్నమాట. ధ్యానం ద్వారా మన యొక్క శక్తిని, మన లోపల ఇన్నర్ శక్తిని మేల్కొల్పాలన్నమాట. మనం ఆ మూల చైతన్యం నుండి వెలువడిన ఆత్మ సకలమే అయినప్పటికీ మన యొక్క ఉనికి ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటుంది. బ్రహ్మ పదార్థంలో లయమవడమో, తదా బ్రహ్మ పదార్థంలో అంటే దైవంలో ఐక్యం అవడమో అనేది ఎప్పటికీ సంభవించదు. మీరు ఆ మహామూల చైతన్యంలోని బ్రహ్మ పదార్థంలో ఒకానొక భాగమే. కానీ మీ యొక్క ఉనికి ఈ విశ్వమున్నంత కాలము విశేషమైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మీరు ఈ ప్రపంచంలో ఒక భాగము అయినా ఎప్పటికీ మీరు మీరుగానే ఉంటారు. మన అంతరంగ ప్రపంచంలోని ఆ దైవత్వాన్ని మన ఎరుకలోనికి తెచ్చుకునే ప్రక్రియే ఈ యోగ సాధన. నిరంతరము కొనసాగే ప్రకృతి చైతన్య పరిణామం మాదిరిగా నిరంతరము ప్రవహించే ఒక నది వలె, నిరంతరము మండే ఒక సూర్యగోళం వలె, నిరంతరము గమనంలో ఉండే నక్షత్ర సముదాయం వలె ఈ యోగ సాధన కూడా నిరంతరము ఉండవలసిందే. ఈ సాధన ఒక ప్రయాస కాదు, ఇది ఒక నిత్య కృత్యం, ఇది ఒక నిత్య అవకాశం, ఆవశ్యకం. ఓకే మాస్టర్స్.